హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే నిత్యశ్రీ ఛానల్లో లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. అసలు నిత్యశ్రీ ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా వస్తలేవు. చాలా రోజులు అవుతుంది, షార్ట్ వీడియోలు వస్తలేవు, లాంగ్ వీడియోలు వస్తలేవు అనమాట. చేయడానికి టైం లేదు. అసలు ఏ ఛానల్ని అసలు సరిగా పట్టించుకోక ఇంకా ఛానల్లో వ్యూస్ కూడా అంతా తగ్గిపోయింది. ఇంకా విషయం ఏంటంటే అమ్ములు వాళ్ళని స్కూల్లో వేయడమే అనమాట. మొత్తానికి ఎక్కడ వేయాలి, ఇన్ని రోజులు ఇంకా ఇక్కడ ఉంటామా అక్కడ ఉంటామా అని చెప్పేసి అయితే పిల్లల్ని స్కూల్లో వేయలేదు ఇన్ని రోజులు అయితే. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 2 నెలలు అవుతుందన్నమాట. వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఈరోజు కూడా ఇక్కడ మేమున్న దగ్గర పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిద్దామని అనుకున్నాం. ఇంక ఈరోజు అయితే ఏం పని లేదు. ఇంకా మా ఆయన ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా, ఇక్కడనే వేద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా కాకపోతే ఇంకా ఇప్పటికిప్పుడు డెసిషన్ అయితే మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వేద్దాము అనే ఆలోచన ఇప్పటి వరకు ఉండే, కాకపోతే ఇప్పుడైతే మారిందనమాట. అంటే ఎక్కడనో హాస్టల్ అదో ఇదో అస్సలు కాదనమాట, ఇంటి దగ్గరనే పిల్లల్ని స్కూల్లో వేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా పిల్లల్ని అయితే రేపు ఇంటికి అయితే తీసుకెళ్ళి ఇంకా అక్కడనే అత్తమ్మ, మా రాజు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మా చినుకుతోటి పోయేటోళ్ళు పోయేది ఉండే. కానీ ఇంకా మా చినుకు అయితే హై స్కూల్ వెళ్తున్నాడు అనమాట. లేకుంటే చిన్నమ్ములు పెద్దమ్ములు చినుకు ఒకటే స్కూల్ పోయేది, ఇంకా ఇంటెనకనే అనమాట. కాకపోతే మా చినుకు స్టేజ్ మారిపోయి హై స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా 2 పిల్లలు అయితే మా ఇంటెనక స్కూల్కే వెళ్తారు, అమ్ములు చిన్నమ్ములు. ఇంకా నేనైతే ఇంటికైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఏమంటారో కామెంట్ అయితే వేయండి. నేనైతే ఇంటికి తీసుకుపోదాం, అక్కడనే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయినా. రేపైతే తీసుకెళ్దాం అనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అక్క, లేదంటే అక్కడనే వేయండి, విలేజ్ కదా, మన ఊరు కదా, అక్కడ అయితే ఏం జరిగినా ఇంకా చూసుకునేటోళ్ళు ఉంటారు. ఎంతైనా సొంత ఊరు అంటే అది వేరుంటుంది నాకు తెలిసి అయితే. ఇంకా నాకు బయట ఇన్ని రోజులు ఇక్కడ స్కూల్లో వేద్దాము అనే ఆలోచన ఉంది. ఎందుకు వేయలేదంటే ఇక్కడ కొత్త ఊరు. అసలు ఇంకా కొన్ని వీడియోస్ చూస్తుంటే నాకు కొంచెం భయం అనిపించింది అనమాట, పిల్లల గురించి వీడియోస్ చూస్తుంటే అనమాట. అట్లా నేను ఇన్ని రోజులు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపించకపోవడానికి కూడా కారణం ఇదే అనమాట. ఇంకా పిల్లల వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వస్తుంటే అవి చూస్తుంటే నాకైతే చాలా భయం అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పటి వరకు స్కూల్లో వేయలేదు. ఇంకా ఇంటి దగ్గర వేస్తే ఇంటి వెనకనే స్కూల్ కాబట్టి ఏ భయం ఉండదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే స్కూల్ కనబడుతుంది, స్కూల్లో నుంచి బయటకు వెళ్తే ఇల్లు కనబడుతుంది అనమాట. అట్లా అనిపించి ఇన్ని రోజులు నేను వెయిట్ చేసిన అనమాట స్కూల్లో వేయడానికి. ఇంకా ఇంటికి అయితే తీసుకుపోయి అక్కడనే జాయిన్ చేయించి ఇంకా ఒక 2-3 రోజులు ఉండి పిల్లలకు ఇంకా బ్యాగులు అవి ఇవి అయితే కొనిచ్చి వద్దామని అయితే మళ్ళీ నేను ఇక్కడికే వచ్చి ఉందాం అనుకుంటున్నా. ఇంకా అత్తమ్మ ఉంది కదా, పిల్లలను చూసుకుంటుందని చెప్పేసి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే వద్దనిపిస్తుందా కామెంట్ అయితే చేయండి. నాకెందుకు అయితే ఇక్కడ వేస్తేనే మంచిదని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. మొన్నటి దాకా కూడా ఇదే అన్నాడు అనమాట, ఇంకా అమ్ములలో వదిలిపెట్టి ఉండలేను అక్కడ వేస్తా అని. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే స్కూల్లో జాయిన్ 3 కిలోమీటర్లు ఉంటుంది మేము ఉన్న కాంచి స్కూల్ అయితే 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వ్యాన్ల పిల్లల్ని అయితే వ్యాన్లో పంపిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూలే కానీ వ్యాన్ ఉంటుంది అనమాట. వ్యాన్కి క్లాసుని బట్టి వ్యాను ఛార్జ్ ఉంటుంది అనమాట. అట్లా కూడా ఎందుకంటే పెద్ద సిటీ కాబట్టి కొంచెం నాకు ఎందుకో భయం అనిపించింది పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు, ఇట్లా పోయేటప్పుడు. కొంతమంది ఎప్పుడు ఎట్లా మారుతారో అసలు ఈ ప్రపంచమే మారిపోతుంది రోజు రోజుకైతే. అసలు ఎవ్వరు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాకుండా పోతుంది అనమాట. అందుకే ఇన్ని రోజులు నేను వేయలేదు. ఇంకా మా ఆయన అయితే ఇక్కడనే వేద్దామంటున్నాడు. నాకు ఇట్లా భయం అనిపించి ఇంటి దగ్గర వేద్దాం అనుకుంటున్నా.
అట్లా కూడా అక్కడ ఒక 10 డేస్ 15 డేస్ ఇట్లా మంచిగా ఉంటే అక్కడ ఉంచుతా, లేదంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొద్దామనే ప్లాన్లో ఉన్నానమాట నేనైతే. ఇంకా నేను కరెక్ట్ ఆలోచించిన లేదా కామెంట్ చేయండి. ఇంకా అమ్ముల్ని అడిగితే కూడా అక్కడనే ఉంటా, అక్కడ చిన్కన్నయ్యతోటి పోతా అంటుందన్నమాట. చిన్కన్నయ్య వేరే స్కూల్కి పోయినని అమ్ములకు తెలియదు, ఇంకా ఆ స్కూల్కే పోతా అని ఇంకా అమ్ములు అనుకుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మా చిన్కు ఆ స్కూల్లో చదువుకుంటుంటే అప్పుడప్పుడు పోయేదన్నమాట. ఇంకా కలిసి ఉంటాం, కలిసి చదువుకుంటామని అయితే అనుకుంటుంది. అందుకే మా అమ్ములు అక్కడికే వెళ్తా అంటుంది. ఇంకా మీ డెసిషన్ ఎట్లుందో కామెంట్ చేయండి. నేనైతే అక్కడ వేద్దాం అనుకుంటున్నా, ఇంకా మా ఆయన అయితే ఇక్కడ వేద్దాం అంటుండు. మా కామెంట్ చేయండి ఎక్కడ ఇస్తే మంచిగా ఉంటుంది అని. మీరు పట్టే కామెంట్ని బట్టి నేను రేపు తీసుకెళ్ళాలా లేదా అనేది కూడా చెప్తాను అనమాట. ఒకవేళ పోతే అమ్ములు వాళ్ళని రేపు తీసుకెళ్తే మాత్రం వీడియోస్ వస్తాయి, తీసుకుపోతున్నా అక్కడ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నా అని. ఇంకా ఇక్కడనే రేపు వెళ్ళలేదు అంటే మాత్రం ఇంకా ఇక్కడ జాయిన్ చేపియడమే అనమాట. రేపు ఒక్కరోజు అయితే ఛాన్స్ ఉంది. రేపు వెళ్ళలేదంటే తప్పకుండా రేపు సాయంత్రం సరికి ఇక్కడ పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తాం. ఇంకా ఎల్లుండి నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా లేదు రేపు వెళ్ళిందంటే ఇంకా అక్కడనే స్కూల్లో జాయిన్ చేపించేసి వచ్చేస్తాను అనమాట. ఇంకా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరికి ఎంతమంది ఎక్కువ మంది అక్కడ మీరు పెట్టే కామెంట్లని కౌంట్ చేసి అమ్ములు వాళ్ళని అక్కడ స్కూల్లో వేయాలా ఇక్కడ స్కూల్లో వేయాలా, ఎవరు ఎక్కడ ఏమని ఎక్కువ కామెంట్స్ పెడితే ఇక్కడ ఏమని ఎక్కువ కామెంట్స్ వస్తే ఇక్కడనే వేస్తాం. లేదు అక్కడనే వేయండి అక్క, విలేజ్ కదా అక్కడనే సేఫ్టీ ఉంటుంది, మన స్కూలు మన ఊరు మన స్కూల్లో టీచర్స్ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మన పిల్లల్ని మంచిగా చూసుకుంటారు, అక్కడనే వేయండి అక్క అంటే అక్కడనే వేస్తాం. లేదు ఇక్కడ మీ దగ్గరనే ఉంచుకోండి, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలని ఇంతకుముందు కామెంట్ పెట్టిర్రు అనమాట. కాకపోతే నేను చెప్పిన కదా ఇట్లా నాకు భయం అనిపిస్తుంది పిల్లల గురించి, ఇక్కడ కొత్త ఊరు కొత్త స్కూలు కొత్త మనుషులు ఇట్లా అని చెప్పి ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలి, ఇక్కడనే ఉంచుకోండి ఇక్కడనే చదివిపియండి అని అంటే ఎక్కువ ఏ కామెంట్లు వస్తే నేనైతే ఆ కామెంట్లకి తప్పకుండా పాటిస్తాను అనమాట. మరి మీరు పెట్టే కామెంట్స్లోనైతే ఉంటుంది. చిట్టి మా చిట్టి కూడా స్కూల్కి పోయేది ఉంటే బాగుండు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చిట్టి, హాయ్ చెప్పాలి. నిన్ను కూడా చూడరా? అసలు మా చిట్టి మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. ఇంకొక 1 ఇయర్ అయితే మా చిట్టి కూడా అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది అనమాట. ఇంకా బాయ్. మరి ఇప్పటి వరకు అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. చిట్టి ఒకసారి హాయ్ చెప్పు. అలాగే అన్నయ్య ఏం పని చేస్తుందని అయితే అడిగిరు కదా, అది కూడా తీసినాం అనమాట. శివ SM అండ్ బ్లాగ్స్ ఛానల్లో అయితే ఆ వీడియో అప్లోడ్ అయితే చేసినాం. వెళ్ళైతే ఆ వీడియో చూడని వాళ్ళు కూడా చూసేయండి. మరి పని అయితే ఏం పని చేస్తుండో అని క్లారిటీ చెప్పినాం. ఇంకెవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ పెడితే తప్పకుండా మళ్ళీ ఆ పనికి వెళ్ళినప్పుడైతే వీడియోస్ చేసి అయితే పెడతాడు, షార్ట్ వీడియోస్ అయితే. ఇప్పటి వరకు అయితే బాయ్. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్యశ్రీ అండ్ మంజు బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పవరా చిట్టి? ఆ ఛానల్ అయితే మా చిట్టిది అనమాట. మా చిట్టి పేరు నిత్యశ్రీ. అట్లనే మా చిట్టి పుట్టినాక ఛానల్ క్రియేట్ చేసినాం. ఇంకా మా చిట్టిది అనమాట. మా చిట్టి కోసం, మా చిట్టిని ఎంతమంది అయితే ఇష్టపడతారో, ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మా చిట్టి కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓకేనా? మరి అందరికైతే బాయ్. అలాగే మా ఇంటి బయట ఎట్లుందో చూపిస్తా. ఇక్కడైతే వాతావరణం మొత్తం మబ్బు పట్టిందనమాట.
ఇక రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి